హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా వ్లాగ్స్. ఈరోజు ఇంకో కొత్త వెరైటీ హెయిర్ స్టైల్తో నేను ముందుకు వచ్చాను. చూడండి ఎలా వేస్తున్నానో. ముందుగా ఫ్రంట్ పార్ట్ తీసుకొని 3 లేయర్స్ లాగా తీసుకొని ఉల్టా అల్లుకోవాలి. మనం నార్మల్గా 3 పాయలు తీసుకొని అల్లుకుంటాం కదా, నార్మల్గా అల్లుకోకుండా ఉల్టా అల్లుకోవాలి. ఉల్టా అల్లుకొని ఒక్కొక్క లేయర్ లాగా తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ ఉల్టా అల్లుకోవాలి. సేమ్ ఫ్రెంచ్ లాగానే, ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ ఉంటుంది కదా, సేమ్ అలాగే. కాకపోతే ఫ్రెంచ్ ఏమో సీదా అల్లుతాం కదా, ఇది ఉల్టా అల్లుకోవాలి. ఉల్టా బాగుంటుంది. చూడండి ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ ఎలా అల్లుతున్నానో చూడండి. చిన్న చిన్న పాయలాగా తీసుకొని ఉల్టా అల్లుకోవాలి. వేళ్ళతో సరి చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. వేళ్ళతో సరి చేసుకోవాలి. లేదు అలవాటు లేదు అంటే కోమ్తో ట్రై చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే పూర్తిగా కింది వరకు అల్లుకోవాలి. సేమ్ చిన్న చిన్న పాయలాగా తీసుకొని కింది నుంచి ఉల్టా అల్లుకోవాలి. పూర్తిగా ఇలాగే కింది వరకు అల్లుకోవాలి. చూడండి ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎలా ఉందో కామెంట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతామండి. ఖచ్చితంగా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా. ఈ పార్టీ వేర్ కానీ ట్రెడిషనల్కి కానీ చాలా బాగుంటుంది. ఇది చాలా అంటే చాలా లుక్ వస్తుంది. పూర్తిగా కింది వరకు ఇలానే అల్లుకోవాలండి. పైనుంచి కింది వరకు సేమ్ ఇలాగే అల్లుకోవాలి. చూడండి పైన పాయలు ఎలా అవుపిస్తుందో మంచిగా. మూడు పాయల జడలాగా సూపర్గా అవుపిస్తుంది. చూడండి మీరంగా. చూడండి పూర్తిగా అయిపోయింది. ఇలాగే ఉల్టానే కింది వరకు 3 పాయల జడలా అల్లుకోవాలి. చూడండి ఎలా అల్లుతున్నానో. సేమ్ ఇలాగే కింది వరకు అల్లుకోవాలి. సీదా అల్లే బదులు ఉల్టా అల్లుకోవాలి. చూడండి పూర్తిగా కింది వరకు అల్లేసి రబ్బర్ పెట్టేసుకుంటే అయిపోయింది. ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ ఉల్టా అల్లుకోవడం చూడండి ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.